సో, ఈరోజు ఈటీవీ విన్ కథాసుధలో నేను కొన్ని కథలు చేయడానికి కారణం, నేనిక్కడ ఉండటానికి కారణం ఈటీవీ విన్‌కి సంబంధించిన బాపినీడు గారు, అలాగే నితిన్, సాయి వీళ్ళ ముగ్గురికి థాంక్స్ చెప్పుకోవాలి. సాధారణంగా రైటర్స్‌కి, డైరెక్టర్స్‌కి చాలా ఆలోచనలుంటాయండి. సో, కొన్ని ఆలోచనలు ఆలోచనల దగ్గరే ఆగిపోతాయి. కొన్ని ఆలోచనలు ఆచరణ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి. తర్వాత కొన్ని ఆచరణలోకి వచ్చి చాలామంది హృదయాలను గెలుచుకుంటాయి. నేను ఈ కథలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, 'శతమానంభవతి శ్రీనివాస్ కళ్యాణం' ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, "నువ్వు ఇలా ఫ్యామిలీ సినిమాలే తీస్తున్నావు. సో, ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే కమర్షియల్‌గా ఈ రోజుల్లో అంత వర్కౌట్ అవ్వట్లేదు" అని. కమర్షియల్‌గా వర్కౌట్ అవుతాయా, అవ్వవా అన్నది పక్కన పెడితే, 'శతమానంభవతి' రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే 'శతమానంభవతి' డైరెక్టర్ అనగానే నాకిచ్చే ఒక రెస్పెక్ట్, వాళ్ళ కళల్లో ఒక తెలియని ఇది ఉంటది. ఎంత మంచి సినిమా తీశారు సార్ అని. సో, అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటిని సినిమాగా తీయాలి అంటే కమర్షియల్‌గా పే చేస్తాయో లేదో తెలియని టైంలో ఈటీవీ వాళ్ళని కలవడం జరిగింది. ఇలా అనుకుంటున్నాము, మీ దగ్గర ఏమైనా కథలుంటే చెప్పండి సార్ చేద్దాం అంటే, సింగిల్ సిట్టింగ్‌లో 5 కథలు చెప్పానండి. 5 కథలు ఓకే వాళ్ళకి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నారు, 4 స్టోరీస్ 17 డేస్‌లో తీసామని. మేము కూడా సేమ్ సార్. 5 స్టోరీలు 20 డేస్‌లో తీసాం.